యాక్షన్. పీరియాడికల్ మూవీస్ పై టాలీవుడ్ లో రోజు రోజుకి మోజు పెరుగుతోంది. మగధీర, బాహుబలి, రుద్రమదేవి, కంచె వంటి సినిమాల తర్వాత ఈ క్రేజ్ మరింత ఎక్కువైంది. చాలా మంది హీరోలు కూడా తమకు సరిపడే కథలు చేయాలని వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే పలువురు దర్శకులు ఇప్పటికే తాము చేయగలిగే కథల అన్వేషణలో పడ్డారు. కొత్తగా ప్రయత్నం చేయబోతున్న డైరెక్టర్ల సంగతి పక్కన పెడితే ఆల్రెడీ పీరియాడికల్ మూవీ తీసిన దర్శకుల వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మగధీర వంటి బ్లాక్ బస్టర్ తీసిన రాజమౌళి చరిత్రలో రిస్క్ అని తెలిసిన బాహుబలి వంటి భారీ సాహసానికి పూనుకున్నాడు. అది కూడా ఒక్క సినిమాతో కాకుండా 2 భాగాలుగా తీశాడు. ఇక రుద్రమదేవి తీసి సినిమా విడుదలయ్యే వరకు అష్ట కష్టాలు పడ్డ గుణశేఖర్ కూడా అదంతా మర్చిపోయి పైగా ప్రతాపరుద్రుడు కూడా చేస్తారని ప్రకటించాడు. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణితో ఇండస్ట్రీ ట్రెండింగ్ గా మారిన క్రిష్ కూడా అదే రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. శాతకర్ణి కుమారుడు వాసిష్ఠి పుత్రపులో మావి కథను కూడా సినిమాగా తీసే ఆలోచన ఉందంటూ అనౌన్స్ చేశాడు. ఇలా ఒక్కసారి చారిత్రక చిత్రాలు తీశారో లేదో మళ్లీ అలాంటి ఓ సినిమాను తీయాలని ఫిక్స్ అయిపోతున్నారు. చరిత్రలంటే అంతే మరి, చదివితే బోర్ కాని స్క్రీన్ పై తీస్తే ఆ కిక్కే వేరు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.